మీ నాన్న కిడ్నాప్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కూడా అంత భయం అనిపించలేదు. ఉద్దండులున్న తెలుగుదేశం పార్టీలో ప్రతిపాడు కావచ్చు ఆ ఏరియాలో చాలామంది టీడీపీ నాయకుల్ని వెనక్కి నెట్టి కుర్ర అప్పారావు వెలుగు వెలిగాడు. అర్లాగులు వేసుకొని ఇందాక మీరు చెప్పినట్టు ఎర్ర బస్సులో వెళ్తూ ముక్కు మూసుకున్న అప్పారావు, ఎప్పుడో కారులో వెళ్తూ మిర్చి యార్డును చూసిన అప్పారావు చిన్న గ్రామంలో జర్నీ స్టార్ట్ చేసి గుంటూరులో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎదిగాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నా మీద జరగని ఎంక్వైరీ లేదు, నా మీద వేయని పిటిషన్ లేదు. చూడటానికి అప్పారావు అమాయకంగా కనిపిస్తాడు కానీ చిల్లూరుపేటలో ప్రతిపాటి పుల్లారావుకి వ్యతిరేకంగా భాష్యం ప్రవీణ్ని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించాలి 2024 ఎన్నికల్లోని తీవ్రంగా ప్రయత్నం చేశాడు. ఎవరిని మేనేజ్ చేయలేదండి రాజకీయాల్లో. విశ్వసనీయత. కుర్రా అప్పారావు అంటే తెలుగుదేశం పార్టీ, ప్రత్యర్థులు చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ఈ మావుగన్ను ఏంటండి, వాడి బొందగన్ను. అసలు డెవలప్మెంట్ ఆపటం ఏంటండి? అంటే నేను నాశనం చేస్తాను, ఇక్కడ ఎవడు ఇన్వెస్ట్ చేయబాకండి, ఇండస్ట్రీ రాబాకండి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తాను స్పష్టంగా చెప్తున్నటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఒక్క సింగిల్ ఎన్పీ కరప్షన్ చేశానని నిరూపించిన రోజు అదే రోజు రాజీనామా చేస్తాను నేను. కుర్రా అప్పారావు ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవవీరి స్వగ్రామం. తెలుగు యువత మండల అధ్యక్ష బాధ్యతలు మొదలు మిర్చి యార్డ్ చైర్మన్ వరకు ఆయన జర్నీలో ప్రతి మజిలీ ఆసక్తికరమే. పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే అధికారంలో లేని రోజుల్లోనే తాను మరింత అంకిత భావంతో పనిచేశానని చెప్తారాయన. తాను మిర్చి యార్డ్ చైర్మన్ అయిన రోజు తన తండ్రి కళ్లల్లో ఆనందాన్ని మర్చిపోలేనని చెప్తారాయన. అవినీతి ఆరోపణలు వస్తే అదే రోజు రాజీనామా చేస్తానని చెప్తున్న గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు గారితో మిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ విత్ కేకే పేరుతో రాకీ మీడియా చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అప్పారావు గారు. నమస్కారం మాస్టారు. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మిర్చి యార్డు చైర్మన్గా ఎంపికైనప్పుడు ఓ సర్పంచ్ గారు అబ్బాయి ఈ స్థాయికి రావటం వెనుక తెలిసిన వెంటనే ఎలా ఫీల్ అయ్యారు? తెలిసిన వెంటనే ముందుగా మా తండ్రి గారి అయిన కుర్రా రత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పదవి నాకు రావటం నాకంటే మా తండ్రి గారిని ఎక్కువ సంతోషపెట్టింది. తర్వాత మా శ్రేయభిలాషులని, మిత్రులని, మా గ్రామ ప్రజల్ని ఎక్కువ సంతోషించింది. ముందుగా నాకు గుంటూరు మిర్చి యార్డు పదవిని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా భవిష్యత్తు నేత లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఈ గుంటూరు మిర్చి యార్డు పదవి మరింత బాధ్యతని పెంచింది. అదేవిధంగా ఈ యార్డ్లో ఏ విధమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నిరంతర విద్యార్థిలాగా తెలుసుకుంటా ఏం చేయొచ్చు, ఏం మార్పులు తీసుకురావాలో అధ్యయనం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశారు మీరు? మా ఫాదర్కి చేశాను. ఏమన్నారు ఆయన? ఆయన సంతోషపడ్డారు. ఎందుకంటే నాకు పదవి రావాలి అని కోరిక నాకంటే మా తండ్రి గారికి ఎక్కువ ఉంది. నేను తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గానో, ఎంపీటీసీగానో, జడ్పీటీసీగానో పెట్టి వాళ్ళని గెలిపించే దానిలో కీలక పాత్ర పోషించటం, అన్నీ నేనే చేయటం నాకు అలవాటు. నేను ఎప్పుడూ రాజకీయాల్లో పదవులు కావాలని కోరుకోలేదు. నారా లోకేష్ బాబు గారు నన్ను గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. నేను ఎప్పుడూ ఇన్నాళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు నేను పదవి కావాలని ఏ నాయకుడిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎప్పుడూ నేను పదవి కావాలని నేను అడగటం జరగలేదు. మొన్ననే లోకేష్ బాబు గారిని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నేను కలిసిన తర్వాత ఏం కావాలన్నా నీకని అడిగారు లోకేష్ బాబు గారు. అప్పుడు నేను అడగటం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంక్ మా ఫాదర్కి ఇంట్రెస్ట్. పోయినసారి 2013లో చైర్మన్గా మా ఫాదర్ని చేద్దామని ఆశించి కోల్పోయాం. అంతకుముందు నాకు తాతయ్య అవుతాడు యానాది మాస్టారు, చెన్నుపాటి యానాది మాస్టారు ఇదే పదవిని ఆశించారు. ఆయన కోల్పోయారు.
మా ఇలా ఇద్దరికి కోల్పోయారు కాబట్టి ఏదన్నా ఇస్తే నాకు ఆ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి ఉన్నాయి అని లోకేష్ బాబు గారిని కోరటం జరిగింది. ఆ క్రమంలో ఎలా అయితే మా తండ్రి గారికి మా తాతగారికి కోల్పోయిందో నాకు మిస్ అయింది అనేక కారణాలు కావాలి. అంతకంటే మించింది వచ్చింది ఇప్పుడు. ఆ తర్వాత లోకేష్ బాబు గారు గుర్తించి నాకు ఈ గుంటూరు మిర్చి యార్డ్ పదవి ఇవ్వడం జరిగింది. దానికి మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు అప్పుడు, మీ చిన్నప్పుడు స్నేహితులు? చిన్నప్పటి స్నేహితులు అందరూ బాగా సంతోషించారు. ఎప్పుడూ ఏ పదవి ఎందుకు అడగవు అని చెప్పేసి నా మిత్రులు స్నేహితులు అందరూ ఒత్తిడి చేస్తూ ఉంటారు. కానీ నాకు పార్టీ కోసం పనిచేయటమే మొదటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి పనిచేయటం అలవాటు పార్టీ కోసం. అలాగే పార్టీకి అభ్యర్థులు పెట్టడం, వాళ్ళని గెలిపించడం, ఈ పనే చేస్తూ ఉన్నాను. అర్లాగులు వేసుకున్నప్పుడు చిన్నప్పుడు మిర్చి యార్డ్ మీదుగా బస్సులో వెళ్తా చూసుంటారు. అప్పటి మిర్చి యార్డ్ ఆ రోజుల్లో అర్లాగులు వేసుకున్న టైంలో ఈ మిర్చి యార్డ్ చైర్మన్ కాగలను అని అనుకున్నారా ఈ రోజైనా? 7th 8th క్లాస్ దాకా బస్సులో వచ్చేవాడిని గుంటూరు. ఆ తర్వాత మా మామయ్య కానీ మా అన్నయ్య కానీ వాళ్ళ మోటార్ సైకిల్ మీద వెనకమాల కూర్చొని వచ్చేవాడిని. ఏ రోజు మిర్చి యార్డ్ చూడలేదు. ఎందుకంటే మిర్చి యార్డ్ దగ్గరికి రాగానే కారంతో కూడుకున్నటువంటి గాలి వస్తూ ఉంటుంది. అందుకని సహజంగా కళ్ళు మూసుకుంటాం. అంటే బస్సులో మిర్చి యార్డ్ వస్తుందంటేనే కళ్ళు మూసుకుంటాం. అందుకని మిర్చి యార్డ్ ఎప్పుడు చూడలేదు. కారులో వచ్చిన తర్వాతనే మిర్చి యార్డ్ చూడగలిగాం. అందుకని ఆ అనుభవంతో ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న పరిసరాలని క్లీన్ చేసే దాని మీద, ఇప్పుడు ఆ తొడాలు తీసి ఎక్స్పోర్ట్ చేస్తారు మిర్చి. ఆ తొడాలని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వేయటం వల్ల ఆ డస్ట్ అంతా, ఆ వ్యర్థ మూలాలన్నీ అక్కడ ఉండి ఆ పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఏ రకంగా చేయొచ్చు అని ఎక్సైజ్ చేసే దానిలో భాగంగా ఈ తొడాలను కూడా కొన్ని ఫ్యాక్టరీస్, జిందాల్ ఫ్యాక్టరీస్ లాంటి తీసుకుంటాయి టన్నుల లెక్కలు అని చెప్పేసి ఎక్సైజ్ చేయడం జరిగింది. దాని మీద అదంతా వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి దానికి డబ్బులు కూడా వస్తాయి. అంటే మనం క్లీన్ చేయించే డబ్బులు కూడా, ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా తిరిగి చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అది చిన్ననాటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ చేయగలిగాం. అంటే అర్లాగ్ వేసుకునేటప్పుడు ముక్కు మూసుకొని వెళ్ళారు. కారులో వెళ్ళేటప్పుడైనా అనుకున్నారా ఇదే మిర్చి యార్డ్ చైర్మన్ అవుతాను ఏదో ఒక రోజని? లేదు. 2009లో గుంటూరు, నేను ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ చూస్తున్నాను. అంటే మా స్వగ్రామం చిలకలూరుపేట వెళ్ళినప్పటికీ ప్రతిపాడు నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధంతో 2009 వరకు మీ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో భాగమేగా. ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ తర్వాత మాత్రమే చిలకలూరుపేటలో భాగమైంది. అయినప్పటికీ ప్రతిపాడుతో ఉన్న అనుబంధంతో 2009 ఎలక్షన్ మొత్తం నేనే చూడటం జరిగింది. అప్పుడు కందుకూరు వీరయ్య అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిగా మాదల రాజేంద్ర గారు రావటం జరిగింది. ఆ రోజు మాదల రాజేంద్ర గారు ఒక మిడ్ నైట్ ఎలక్షన్ చేస్తున్న క్రమంలో నైట్ 2 గంటలప్పుడు వాళ్ళ ఆఫీస్లో నేను ఇద్దరమే కూర్చున్నాం. నువ్వు గుంటూరు మిర్చి యార్డ్ గవర్నమెంట్ వస్తే గుంటూరు మిర్చి యార్డ్ తీసుకోపారో చేపిద్దాం అని చెప్పారు. ఆయన ఆ రోజు నాకు చెప్పిన మాటని ఇవాళ ఈ మిర్చి యార్డ్ పదవి రావటంలో అత్యంత కీలకంగా లోకేష్ బాబు గారి దృష్టిలో చెప్పి ఇప్పించిన దానిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆ రోజు 2009లో ఇచ్చిన మాట గుర్తుంచుకున్నారు. దురదృష్టవశాత్తు 2009లో గవర్నమెంట్ రాలేదు. ఆ రోజు ఆయన చెప్పారు నాకు 2009లో మాట వరుసకు అన్న మాట 2026లో నిజమైంది. అవును. ఓకే. అప్పుడు ఆ ఎలక్షన్ జరిగే తీరు ఎలా ఉండేది ఆ రోజుల్లో 2009 ఆ ప్రాంతంలో? అప్పుడు అంటే ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్గానే ఉండేది మాస్టర్. నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను. తర్వాత బడ్జెట్ మారిపోతా వచ్చినాయి కానీ ఎన్నికలు ఎప్పుడు కొత్త తరహా రూపాంతరం చెందుతూ వచ్చినాయి. అంటే నేను 6th క్లాస్లో ఉండగా మా ఫాదర్ సర్పంచి. అప్పటికే వెళ్ళంటే స్లిప్పులు పంచడానికి తిప్పుతూ ఉండేవాళ్ళు మా పిల్లల్ని, నాతో పాటు మా క్లాస్మేట్స్ని, పిల్లల్ని అందరినీ. అట్లా అక్కడి నుంచి అలవాటు కదా.
ఎలక్షన్లు చూస్తూ ఉన్నాం. అప్పుడేమో గొడవలు, పల్లెటూళ్ళలో గొడవలు ఉండేవి. రంగా కమర్షియాలిటీ వచ్చేసి గొడవలు తగ్గిపోయినాయి అనిపిస్తుంది. మీ స్టడీస్ ఎక్కడ ఉన్నవేనా? ఉన్నవా, గొట్టిపాడు, గుంటూరు. గుంటూరు. ఎందుకు దూకున్నారు? ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఇంటర్ ఎక్కడ చదివారు? భాను రెసిడెన్షియల్ కాలేజ్ అని. ఓకే. డే స్కాలరా, హాస్టల్లో ఉండేవారా? హాస్టల్. డిగ్రీ డిస్కంటిన్యూ. అవును. ఓకే. డిగ్రీ డిస్కంటిన్యూ అవ్వడానికి రాజకీయాలే కారణమా? రాజకీయాల మీద ఉన్నటువంటి, అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఎడ్లపాడు మండల యూత్ ప్రెసిడెంట్గా 17వ సంవత్సరంలోనే నేను ఎడ్లపాడు మండల యూత్ ప్రెసిడెంట్ని. నాకు ఓటు రాకముందే, మైనార్టీ తిరగముందే. అప్పుడు యూత్ ప్రెసిడెంట్ అంటే అది క్రేజీగా ఉండేది. తర్వాత జిల్లా కమిటీలో, రాష్ట్ర కమిటీలో, అంటే తెలుగుదేశం పార్టీలో యూత్ ప్రెసిడెంట్ తోటి స్టార్ట్ చేశారు ఈ ఎడ్లపాడు మండలం. అప్పుడు తర్వాత ఏ బాధ్యత స్వీకరించారు పార్టీలో? తర్వాత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా 2 సార్లు, స్టేట్ బాడీలో 2 సార్లు చేశాను. తెలుగుదేశం పార్టీలో మీకు స్ఫూర్తినిచ్చిన నేత అంటే ఏ పేరు చెప్తారు? ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. మీరు చిన్నతనంలో చూసినటువంటి మొట్టమొదటి టీడీపీ నేత? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. ఎప్పుడు చూసారు ఆయన్ని? తిక్కిరెడ్డిపాలెం 82 మా మదర్తో పాటు, మా మదరు ఫాదర్తో పాటు ఆ ఊరిలో వెళ్ళిన రోజు రామారావు గారి ప్రోగ్రాం రోజు ఆయన రాలేదు. నెక్స్ట్ డే వచ్చారు. అక్కడ మా బంధువుల ఇంట్లో ఉండి నెక్స్ట్ డే, అంటే నేను చాలా చిన్నపిల్లని, వాళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళే. అంటే మీ చిన్నప్పుడు మీ నాన్న కొర్రారు అత్తయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు చిల్లూరపేటలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. మీ నాన్న కిడ్నాప్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. గుర్తుందా ఆ విషయం? గుర్తుందండి. ఎడ్లపాడు మండలం బై ఎలక్షన్, అంటే అప్పుడు మండలం ప్రత్యక్ష ఎన్నికలో దొడ్డ బాలకోటి రెడ్డి గారు ఎంపీపీగా ఉన్నాడు. ఆయన తర్వాత ప్రమోట్ అయ్యి ఎమ్మెల్యే, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు 89లో. దానివల్ల బై ఎలక్షన్ వచ్చింది. దానికి ఎంపీపీ అభ్యర్థిగా మా ఫాదర్ని పెట్టుకొని మా ఊర్లోనే క్యాంప్ పెట్టడం జరిగింది. సర్పంచుల్ని మెజారిటీ కూడా ఉంది. క్యాంప్ మా ఊర్లో ఉంది. ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేయడం కోసం మా ఫాదర్ చిలకలూరుపేట వెళ్తే అక్కడి నుంచి ఈ కాంగ్రెస్ గూండాలు తీసుకెళ్లారు. ఒక 5-6 రోజులు కొంచెం అప్పట్లో చిన్నపిల్లలం కదా, భయం కూడా వేసింది. ఊరంతా కూడా ఒక రకమైన ఆందోళన, బంధువులు. తర్వాత ఎలక్షన్ స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత వేశారు. ఆ కేసు ఇప్పటికి కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు కూడా హై స్కూల్లో ఉన్నప్పుడే మీ నాన్నగారిని కిడ్నాప్ చేశారు. తెలుగుదేశం పార్టీలో మీరు లీడ్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ అనుభవాలన్నీ కూడా పార్టీని లీడ్ చేయడానికి పనికి వచ్చినాయా మీకు? అంటే తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు పెట్టే ఇబ్బందులో, లేకపోతే గవర్నమెంట్ ఉందని పెట్టే ఇబ్బందులో పెద్ద అంత భయపెట్టలేకపోయినాయి. అంటే లాస్ట్ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు పెట్టే ఇబ్బందులు అంత తీవ్రంగా భయపెట్టలేకపోయినాయి. ఎందుకంటే 2004లోనే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ అప్పట్లోనే పోలీసులు పిలవటం, అంతకుముందు చిన్నతనం నుంచి ఇట్లాంటి సంఘటనలు ఎదురుకావటం, తర్వాత రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమనే ఫీల్ కలిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కూడా అంత భయం అనిపించలేదు. ఉద్దండులున్న తెలుగుదేశం పార్టీలో ప్రతిపాడు కావచ్చు ఆ ఏరియాలో చాలామంది టీడీపీ నాయకుల్ని వెనక్కి నెట్టి కుర్ర అప్పారావు వెలుగు వెలిగాడు. ఎవరిని వెనక్కి నెట్టలేదు మాస్టారు. మొదటి నుంచి ముందు పెట్టి నేను వెనక ఎలక్షన్ చేసేవాడిని. ఎవరిని నేను ప్రమోట్ చేశాను తప్పితే రాజకీయాల్లో నేను వెనకుండి ప్రమోట్ చేశా, కానీ నేను ఎప్పుడూ ఏ పదవి అడగలేదు, ఏ పదవి ఆశించలేదు. మీరు కొంతమందిని ముందు పెట్టి వెనక నడిపించామంటున్నారు, కానీ వాళ్ళు ఎవరికీ పేరు రాలేదు. ప్రతిపాడు ఏరియాలో కుర్ర అప్పారావు మాత్రమే టీడీపీలో ఎందుకు పొట్టు దొరికింది? అంటే ఇప్పుడు 2004లో అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గంలో నాకు తెలిసినటువంటి నా మిత్రులు చాలామందితో కంటెస్ట్ చేద్దాం, అధికారం లేదు కాబట్టి కంటెస్ట్ చేసి పోటీనిచ్చి గెలిచే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎంకరేజ్ చేస్తా చాలా గ్రామాల్లో నేను నా మిత్రుల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2006లో బై ఎలక్షన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చాలా స్పీడ్గా ఉంది. స్తబ్దుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. ప్రతిపాడులో అప్పుడు రత్తయ్య గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, మాకినేని పెద్ద రత్తయ్య గారు. ప్రతిపాడు బై ఎలక్షన్ బాధ్యత తీసుకొని దాన్ని ఎలక్షన్ చేయమన్నాడు.
అన్నీ నేనే అయ్యి నా మిత్రులు వెంకటేశ్వరరావు కానీ, లేకపోతే గింజపల్లి ప్రసాద్ గారు కానీ, కల్లూరు శ్రీనివాస్ గారు కానీ, అప్పట్లో ఉన్న వీరభద్రరావు గారు కానీ, ఇట్లా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ లీడర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ ఎన్నిక గెలిపించడం జరిగింది. అవతల రావి రమణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును. అంటే ఇది గెలుస్తామా అని అంటే ఎవరు నమ్మలేని స్థితిలో ఆ ఎలక్షన్ గెలిపించాం. అదే మళ్ళా 2006 ఆ ఎలక్షన్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటి సంఘాల ఎలక్షన్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎలక్షన్ వచ్చింది. దాన్ని గెలిపించాం. అవి ఆ రోజుల్లో తృప్తినిచ్చినాయి. అయితే కుర్ర అప్పారావుకి రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ డామినేట్ చేయాలో తెలుసు. అందుకే జాగ్రత్తగా ఉండి ఇట్లా రాజకీయాల్లో ముందుకు వెళ్ళటానికి ఎత్తుగడలు చాలా ఉంటాయి అప్పారావులో. అంటే రాజకీయాల్లో ఎత్తుగడలు అవసరం మాస్టారు. రాజకీయాల్లో ఎత్తుగడ లేకుండా ఎన్నికల్లో విజయం సాధించాలంటే రాజకీయ ఎత్తుగడలు తప్పనిసరి. అయితే అది రైట్ వేలోనే ఉంటుంది కానీ రాంగ్ వేలో ఉండదు. అర్లాగులు వేసుకొని ఇందాక మీరు చెప్పినట్టు ఎర్ర బస్సులో వెళ్తూ ముక్కు మూసుకున్న అప్పారావు, ఎప్పుడో కారులో వెళ్తూ మిర్చి యార్డును చూసిన అప్పారావు చిన్న గ్రామంలో జర్నీ స్టార్ట్ చేసి గుంటూరులో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఈ విమర్శ నిజమేనా? ఇది విమర్శ నా మీద విమర్శ చేయటానికి నేను ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ఎటువంటి అక్రమ వ్యాపారాలు కానీ, ఏ విధమైనటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ, నా లైఫ్లో నేను చిన్న పొరపాటు కానీ, చిన్న తప్పు కానీ లేదు. నా మీద ఏ చిన్న ఎలిగేషన్ లేదు. ఓకే. నన్ను తప్పు పట్టడానికి ఏ చిన్న ఎలిగేషన్ కూడా నా మీద లేదు. నా మీద 2004 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నా మీద జరగని ఎంక్వైరీ లేదు, నా మీద వేయని పిటిషన్ లేదు. కానీ ఏ ఎంక్వైరీలో కానీ దేనిలో కానీ చిన్న తప్పు కూడా నా దగ్గర లేదు. చూడటానికి అప్పారావు అమాయకంగా కనిపిస్తాడు కానీ చిల్లూరుపేటలో ప్రతిపాటి పుల్లారావుకి వ్యతిరేకంగా భాష్యం ప్రవీణ్ని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించాలి 2024 ఎన్నికల్లోని తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అది వాస్తవం కాదండి. భాష్యం ప్రవీణ్ నాకు మిత్రుడు. రాజకీయాల్లోకి రావటానికి ప్రోత్సహించాను. అది చిలకలూరుపేటలో పుల్లారావు గారికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టాలనో ఇంకొకటో కాదు. ముందుగా తెలుగుదేశం పార్టీలో మొట్టమొదట కోవిడ్లో గుంటూరులో మా సొంత గ్రామంలో మంగళగిరిలో బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం. భగవంతుడు నాకు ఇచ్చిన ఆర్థిక స్తోమతతోటి పార్టీ కోసం బాబు గారు బొమ్మేసి నిత్యావసర ఉన్నవలో, గుంటూరులో, మంగళగిరిలో ఓకే 3 చోట్ల 1.5 కోటి 2 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆ రోజుల్లో ఫస్ట్ కోవిడ్లో చేయటం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రవీణ్ తోటి మాట్లాడతా, రాజకీయాల్లోకి నువ్వు కూడా వస్తే బాగుంటుంది, ఆలోచించు, పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది, నీబోటి వాళ్ళు భగవంతుడు నువ్వు ఈ స్థాయికి వస్తావని అనుకోలేదు, నీబోటి వాళ్ళు కొంచెం పార్టీకి సమాజానికి ఉపయోగపడితే బాగుంటుంది, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసే దిశగా అడుగులేస్తున్నాడు, మీలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని సూచించాను. దానిలో భాగంగా ఆయన లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో నడవటం జరిగింది. పదవులే ముఖ్యం కాదని, పదవుల కోసం అయితే రాలేదు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం గుంటూరులో పేదలకు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి తోపుడు బళ్ళు పెంచడం జరిగింది. ఆ రోజుల్లో పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు పెంచాడు. తర్వాత ఆరోగ్యం బాగలేని కార్యకర్తలకు ఆర్థికంగా సహాయం చేశాడు. దానిలో భాగంగా ఒక గుంటూరే కాదు, ఇది తాటికొండ కాన్స్టిట్యున్సీలో కొంతమందికి చేశాడు, ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో కొంతమందికి చేశాడు, గుంటూరు అర్బన్లో చేశాడు, అలాగే చిలకలూరుపేటలో కూడా చేశాడు. మహానాడుకు వెళ్ళే కార్యకర్తల కోసం భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే తోపుడు బళ్ళు, ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేశాడు తప్పితే అది చిలకలూరుపేటలో పుల్లారావు గారికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకోటో కాదు. పుల్లారావు గారికి నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, భాష్యం ప్రవీణ్కి పుల్లారావు గారికి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎవరికి వ్యతిరేకం కాదది, అది కేవలం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసమే పాటుపడ్డారు.
ప్రచారం చాలా మందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. అది పుల్లారావు గారికి తెలుసు, పార్టీకి తెలుసు, మాకు తెలుసు. ఎంత పెద్ద నాయకుడైనా కుర్ర అప్పారావు అవలేలగా పనిచేయించుకోగలడు, ఎలా సాధ్యపడింది మీకు? అంటే ఎంత పెద్ద నాయకుడైనా అవలేలుగా పని చేయించుకోవటం, నేను అసలు నేను అడగనండి. నా సొంత పనులు అయితే నేను దాదాపుగా ఉండవు నాకు. నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే జర్నీ చేశాను. తెలుగుదేశం పార్టీ లీడర్స్ అంతా చిన్నతనం నుంచి నాకు చాలా సీనియర్ లీడర్సు, శివప్రసాద్, మాకినేని పెదరత్తయ్య గారు, శివప్రసాద్ గారు, ఎడ్లపాటి వెంకట్రావు గారు, ఆ జనరేషన్ నుంచి తెలుసు నాకు. నా చిన్నతనం నుంచే తెలుసు. కాబట్టి నేను ఎవరి దగ్గరికైనా పరిచయాలు ఉన్నాయి కాబట్టి నా దగ్గరికి ఏదైనా పనుల కోసం కార్యకర్తలు వస్తే తీసుకెళ్తాను. డిగ్రీ కూడా పూర్తి చేయని కుర్ర అప్పారావు రాజకీయాల్లో చాలామందిని వెనక్కి రెట్టి ముందుకెళ్ళటానికి కారణం లౌక్యంగా ఉండగలడు, అందరినీ మేనేజ్ చేయగలడు. ఎవరిని మేనేజ్ చేయలేదండి. రాజకీయాల్లో విశ్వసనీయత. కుర్ర అప్పారావు అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నేను కుటుంబ సభ్యుడిని. నా దగ్గరికి స్వేచ్ఛగా కార్యకర్త నా దగ్గరికి వస్తాడు, నేను కార్యకర్త దగ్గరికి వెళ్తాను. కార్యకర్తల్లో ఒకటిగా ఉంటాను. ఈ రోజుకి కార్యకర్తగానే ఉంటాను నేను. మార్కెట్ యార్డ్ చైర్మన్ రావటం కనుక అపరచాణిక్యుడు, ఏ చాణక్యత అపరచాణిక్యుడు అని ఏ చాణక్యత లేదండి. లోకేష్ బాబు గారు నన్ను గుర్తించి నాకు ఈ గుంటూరు మిర్చి యార్డ్ ఇవ్వడం జరిగింది. ఏ చాణక్యత నా దగ్గర లేదు. నేను ఏ లీడర్ని కానీ లేకపోతే ఎక్కడ లాబీ తెలియదు. మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లాబీ చేయటం తెలియదు. అది కాంగ్రెస్ రాజకీయాలు. తెలుగుదేశం కార్యకర్తలకి పనిచేయటమే తెలుసు. నిబద్ధత, విశ్వసనీయతే. మిర్చి యార్డ్ చైర్మన్ అయి 3 నెలలు దాటింది. 100 రోజుల పండుగ కూడా చేసినట్టున్నారు. మిర్చి యార్డ్ అభివృద్ధికి మీ ముందున్న ప్లాన్ ఏంటి? మిర్చి యార్డ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే ఎట్లా అంటే కొంతమంది అరాచక శక్తులు అక్కడ ఉన్నాయి. అవి మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి పని జరగనీయకుండా వాళ్ళ ఆధిపత్యం ఉండే విధంగా అక్కడ ఒక 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 టైప్ ఆఫ్ పీపుల్ కొంతమంది అక్కడ యాక్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలో నేను ప్లాన్ చేసుకున్నాను. అన్ని విధాలుగా మిర్చి యార్డ్లో రైతులకు ఏ విధంగా మేలు చేయాలి, అక్కడ ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రైతులకి ఉపయోగం జరిగేటట్టుగా చేయాలి. మిర్చి యార్డ్లో కూటమి ప్రభుత్వం ముద్రను ఏ విధంగా వేయాలో తప్పనిసరిగా వేస్తాను. మిర్చి రైతులు నష్టపోకుండా, మిర్చి రైతులు లాభపడే విధంగా ఎటువంటి ప్రాజెక్ట్ చేయబట్టబోతున్నారు అక్కడ? మొన్ననే మేము బాడీ తీర్మానం చేయించి గవర్నమెంట్కి పంపించామండి. ఇప్పుడు మన డొమెస్టిక్ ఎక్స్పోర్టర్స్తో పాటు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టు కొన్ని దేశాలకు జరుగుతుంది. అంటే చైనా కావచ్చు, లంక కావచ్చు, థాయ్ కావచ్చు, ఇట్లా జరుగుతుంది. ఇంకా కొన్ని దేశాలకి, అమెరికా, మెక్సికో, యూరప్, ఈ దేశాలకి మన ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. స్టెరిలైజ్ చేస్తే ఆ పురుగు మందుల అవశేషాలు పోతాయి. అప్పుడు అమెరికా, మెక్సికో, యూరప్ దేశాలకి కనుక తీసుకుంటే రిక్వైర్మెంట్ పెరుగుద్ది. రిక్వైర్మెంట్ పెరిగితే రేటు తగ్గకుండా రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అందుకని స్టెరిలైజ్ మిషనరీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వానికి మేము నివేదించడం జరిగింది. త్వరలోనే సీఎం గారిని కలిసి దాని గురించి మాట్లాడి అది ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. మిర్చి యార్డ్ చైర్మన్ల మీద గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిని పరిశీలించారు ఒకసారి ఏమన్నా మీరు? అంటే చాలా ఆరోపణలు ఇక్కడ ఉన్నాయండి. అవినీతి ఆరోపణలు రాకుండా వాటికి ఎంత దూరంగా ఉండాలి. నేను ఒక్క సింగిల్ ఎన్పీ కరప్షన్ చేశానని నిరూపించిన రోజు అదే రోజు రాజీనామా చేస్తాను. నేను అవినీతికి పూర్తిగా దూరంగా ఉంటాను. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అక్కడ అవినీతి జరగకుండా ఏ విధంగా చేయాలన్నా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకొస్తాను. రాజకీయాల్లో దాదాపు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అని ఇప్పుడైనా అనిపించిందా? అంటే రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం మాస్టారు. అంటే ఎప్పుడూ ప్రయాణం కష్టంగానే ఉంటుంది. కష్టాన్ని పార్టీ మీద ఉన్నటువంటి ఇష్టంగా మార్చుకొని ప్రయాణం చేస్తూ ఉన్నా. చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా కడతా పెరిగా. మా ఇంట్లోనే ఆ చిన్నతనం నుంచే రాజకీయం ఉంది కాబట్టి నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. 2004 వరకు నేను ఎప్పుడు కూడా అధికారం లేనప్పుడే యాక్టివ్గా ఉంటాను. 2004 టు 2014 యాక్టివ్గా ఉన్నా. 14 టు 19 నా వ్యాపారం నేను చేసుకున్నాను. మళ్ళా
ఎప్పుడైతే అధికారం పోయిందో అప్పుడు యాక్టివ్ అవుతాను నేను. 2004 వరకు ఒక వెలుగు వెలిగిన కుర్ర అప్పారావుకి 2004 తర్వాత వైఎస్ గవర్నమెంట్ హయాంలో ప్రత్యర్థులు చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ఏం చేయలేకపోయారండి. ప్రత్యర్థులు ఎప్పుడూ నా మీద నన్ను నష్టపరచడానికి, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాం, ఎదుర్కొంటా ఉన్నాం, అన్నీ ఎదుర్కొని వచ్చాను. అంటే రకరకాల కేసులతో మిమ్మల్ని, మీ నాన్నగారిని కూడా ఇబ్బంది పెట్టారు ప్రత్యర్థులు. 2004లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందని విజిలెన్స్ వాళ్ళు ప్రతిరోజు పిలవటం జరిగేది, హెరాస్ చేయటం జరిగేది, అన్నీ ఎదుర్కొన్నాం. అవన్నీ అలవాటు పడి పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. సంక్షోభాల సమయంలో కానీ, అధికారానికి వచ్చిన తర్వాత కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు మీతో వీళ్ళందరూ? ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయండి. ఓకే. ముఖ్యంగా గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన అన్ని వ్యవస్థల్ని పర్సూ చేస్తారు, బాగా అధ్యయనం చేస్తారు. అందరూ బాగుంటారు. ఆయన ముఖ్యంగా కేంద్ర మంత్రి గారు కూడా ఈ మిర్చి యార్డ్ గురించి పర్సూ చేస్తూ ఉంటారు, అన్నీ ఆయన తెలుసుకుంటూ ఉంటారు, నేను అన్నీ చెప్తుంటాను. లోకేష్ గారు ఎలా ఉంటారు? లోకేష్ గారు చాలా బాగుంటారు, చాలా ప్రేమగా ఉంటారు, అభిమానంగా ఉంటారు. పనిచేసే కార్యకర్తలంటే ఆయన ఎప్పుడూ ప్రేమగా అభిమానంగా ఉంటారు. కార్యకర్తల మనిషి. బాగా సంతృప్తినిచ్చినటువంటి ఒక సంఘటన రాజకీయాల్లో వచ్చాక? 2004-9 మధ్య లోకల్ బాడీస్లో ప్రతిపాడు బై ఎలక్షను, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎలక్షను, ఇవి అధికార పార్టీకి వ్యతిరేకంగా మేము గెలవటం, అది నేనే అన్ని అవి చేసిన ఎలక్షన్స్ గెలవటం సంతృప్తినిచ్చింది. అప్పారావు జర్నీ మిర్చి యార్డ్ చైర్మన్తో ఆగుతుందా? ముందు ఎలా ఉండబోతుందా జర్నీ? మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏ బాధ్యతలు ఇస్తే అవి తీసుకుంటాం. పదవులే ముఖ్యం కాదు. మొదటి నుంచి ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు, ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ కోసం. వాళ్ళు ఏ బాధ్యతలు ఇస్తే అవి చేస్తాం. 17 ఏళ్ల వయస్సులో మైనార్టీ తీరకుండానే తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు తెలుగు యువత నాయకత్వానికి అప్పటి తెలుగు యువత నాయకుడిగా ఏ సలహా ఇస్తారు? పెద్దలు యువతని రాజకీయాల్లోకి రాకుండా చూస్తున్నారు. ఎవరు అంటే మంచి భావాలు ఉన్నటువంటి యువత రాజకీయాల్లోకి రాకపోతే ఈ సమాజంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు. విధ్వంసం చేస్తాం, ఓట్లేయండి. పాడు చేస్తాం, ఓట్లేయండి. ప్రజావేదిక కూలగొడతాం, నేను పాదయాత్ర చేస్తున్నా, నాకు ఓట్లేయండి. ఇదే ఆయన నినాదం. ఈ మావిగన్ను ఏంటండి, వాడి బొందగన్ను. అసలు డెవలప్మెంట్ని ఆపటం ఏంటండి? అంటే నేను నాశనం చేస్తాను, ఇక్కడ ఎవడు ఇన్వెస్ట్ చేయబాకండి, ఇండస్ట్రీ రాబాకండి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తాను స్పష్టంగా చెప్తున్నటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏమిచ్చింది అన్నప్పుడు మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు ప్రజలకి సంక్షేమాన్ని పరిచయం చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తినటానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఇదే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి పేదవాడికి ఒక సామాజిక వర్గం చేతిలో ఉన్నటువంటి రాజకీయాలని పేదవాడి గడప ముందుకు తీసుకొచ్చి రాజకీయాలను నేర్పింది తెలుగుదేశం పార్టీ. ఆడవాళ్ళల్లో చైతన్యాన్ని నింపి ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతులను చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమందికి యువతకు ఉపాధిని కలిగిస్తూ ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి అంటే విధ్వంసం, వినాశనం. థ్యాంక్ యూ అప్పారావు గారు. భవిష్యత్తులో మిర్చి యార్డ్ చైర్మన్గా ఉన్న మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ మా రాకీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సహకరించినందుకు ధన్యవాదాలు. రాకీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.